రాష్ట్రంలో జరిగే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలు వెంటనే ఆపేయాలన్నట. అగో ఇప్పుడు ఉన్నట్టుండి పరీక్షలు ఆపేయాలని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, కేసీఆర్ సార్ ముద్దుల బిడ్డే, కేటీఆర్ సార్ గావురాల చెల్లె, తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవరపల్లి కవిత మేడం. ఎందుకో ఇందాం పాన్రి. అమ్మ కల్వకుంట్ల కవిత మేడం ఇప్పుడు పరీక్షలు ఎందుకు ఆపేయమంటుర్రో చెప్పుర్రి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ 14వ తారీఖున జరుగుతున్నాయి. దానికి 4000 మంది హాజరవుతున్నారు. అగో మరి అంతమంది హాజరైతుంటే ఇప్పుడు మళ్ళెందుకు నడమలనే ఆపేయాలని అంటారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఈ 4000 మందిలో చాలా మంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, లాయర్లు కాబట్టి వాళ్ళు తీవ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు దాన్ని వాయిదా వేయాలని చెప్పి. ఇన్నర ఇట్లా చాలా మంది బుడ్డ వకీళ్ళు అందరు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీల్లో నిలబడ్డారట. అయితే ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయని చాలా పరీక్షలనే వాయిదా వేసిండ్రు కానీ ఇట్లా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలనే వాయిదా వేయాలి, జర వెంటనే ఆపేయాలని అంటుర్రట. చాలా మంది వచ్చి ఈ ముచ్చట కల్వకుంట్ల కవిత మేడం చెవులో వేసేసరికి వెంటనే ఆ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అనుకొచ్చింది. అయ్యా మరి చాలా మంది లాయర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నౌకరి కోసం చూస్తుంటారు కాబట్టి ఇట్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటోళ్లకు ఎలక్షన్ల నాడే పరీక్ష ఉంటే ఎట్లా సారు ఎట్లా జిరిపడతారు? జర ఇషారా చేసి పరీక్షను వాయిదా చేసి మళ్ళీ నాడు ఎగ్జామ్స్ పెడితే మంచుకుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.